నెల్లూరు జిల్లా కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం డాక్టర్ విజయలక్ష్మి పల్స్ పోలియో విజయవంతం చేయాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1857 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సి ఉందని, పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. 16 బూత్లు ఏర్పాట్లు చేసినట్లు, అలాగే కలువై బస్టాండ్ సెంటర్ నందు ట్రాన్సిట్ బూత్, ఒక మొబైల్ బూత్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం డాక్టర్ విజయలక్ష్మి పల్స్ పోలియో విజయవంతం చేయాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1857 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సి ఉందని, పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. 16 బూత్లు ఏర్పాట్లు చేసినట్లు, అలాగే కలువై బస్టాండ్ సెంటర్ నందు ట్రాన్సిట్ బూత్, ఒక మొబైల్ బూత్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. రేపు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. రేపు అంటే జూన్ 28వ తేదీ ఆదివారం బూత్ డే ఉంటుంది. ఫస్ట్ డే బూతుల్లో పోలియో చుక్కలు వేస్తాము. ఆ తర్వాత 2 రోజులు ఎవరైనా మిస్ అయి ఉంటే పిల్లలు బూత్కి రాలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సోమవారం మంగళవారం హౌస్ టు హౌస్ విజిట్ చేసి మిస్ అయిన పిల్లలకి మా స్టాఫ్ ఆ రోజు పోలియో చుక్కలు వేస్తారు. సో మనకి ఈ ప్రోగ్రాము మేము 2-3 వీక్స్ నుంచే ఫీల్డ్ లెవెల్ మొత్తం సర్వే చేసి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్ దాకా పిల్లలు సర్వే చేసిన తర్వాత మనకి కలువై పిఎస్సి పరిధిలో 1857 మంది పిల్లల్ని గుర్తించాము. సో అంతమంది పిల్లలకు గాను 16 బూతులు మేము ఏర్పాటు చేశాము. 16 బూతులు మరియు ఒక ట్రాన్సిట్ బూత్ బస్టాండ్ సెంటర్లో, మరియు ఎవరైనా సంచారం అంటే అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు, హై రిస్క్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా వ్యాక్సిన్ వేయడానికి మొబైల్ బూత్ కూడా మేము ఏర్పాటు చేసాము. నార్మల్ బూత్లు వచ్చేసి 16 ఉంటాయి. ప్రతి బూత్లో 4 ఉంటారు టీము, 4 మెంబర్స్ ఉంటారు. అలాగే ట్రాన్సిట్ బూత్ అండ్ మొబైల్ బూత్లో ఇద్దరు ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. అందరు బాధ్యతగా తీసుకొని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ లోపు పిల్లలకి అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. ఒకవేళ ఆల్రెడీ వేయించున్నా కానీ ఖచ్చితంగా రేపనే రోజు మనము ప్రతి ఒక్క పిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి. అలాగే మేము యాక్చువల్గా ఈ పోలియో ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ మా స్టాఫ్ అందరికి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ ఆశాస్, ఏఎన్ఎంస్, మా హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వివిధ శాఖలు సమన్వయం అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయంతో మండల్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మేము మైక్ అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి అనేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందరికీ మైక్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేశాము. అండ్ ర్యాలీ కూడా కండక్ట్ చేశాము. కలువైలోనే బస్ స్టాండ్ దాకా వెళ్ళి మానవహారం కూడా ఏర్పాటు చేశాము. అండ్ ఫీల్డ్ లెవెల్ కూడా మా స్టాఫ్ వాళ్ళ ఏరియాస్లో ర్యాలీస్ కండక్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 100% లక్ష్యం సాధించాలి అనేసి మేము ట్రై చేస్తున్నాము.